తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను తెలంగాణ ప్రజలకి ఈ శుభవార్త తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పండుగ జరుపుకోవాల్సిన తరుణం ఇది. పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ప్రతి గ్రామంలో పండుగ జరుపుకోవాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే తెలంగాణ వస్తే మా బతుకులన్నీ కూడా బంగారమయమవుతాయి. మా ఇళ్ళలో ఎవరికో ఒకరికి ఉద్యోగం వస్తుంది. అల్లుడు వస్తే పడుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే ఏ రకంగా ఎలగబెట్టారో మనం చూసాం. ప్రజల ఆశయాల్ని వమ్ము చేస్తూ, ప్రజల కలల్ని నీళ్లు జల్లుతూ 10 ఏళ్లు ఏదైతేగా దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కనువిప్పు కలగాలి వారికి. ప్రతి మీటింగ్లో ప్రజల్ని నీళ్లూరించే వాగ్దానాలు. అవ్వా అల్లుడస్ ఎక్కడ పడుకుంటాడే? అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు కొన్ని లక్షలు, 50 లక్షల పైచీలకు ఇల్లు ఇస్తే ఇది సరిపోదు, నేను 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానని నమ్మబులికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పరిస్థితికి రాలే. బీదవాడికి అనునిత్యం ఉపయోగపడే రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. ఇంటి నిండా ఉద్యోగాలు పెట్టుకున్నారు. అల్లుడు, బిడ్డ, మేనల్లుడు, తమ్ముడు, సడ్డకులు అందరూ ఉద్యోగాలు పెట్టుకున్నారు. కానీ బీద ప్రజలు ఏదైతే ఆత్మ బలిదానం తెలంగాణ తెచ్చుకున్నారో ఆ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలన్న ధ్యాస కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకుండా పోయింది. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని దోపిడీ గురి చేసి 7.5 లక్షల కోట్ల అప్పుల ముంచి మా చేతిన పెట్టిపోయినటువంటి సందర్భం. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించిన వేళ మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఒకటొకటిగా తీరుస్తూ వస్తూ ఉన్నాం. రేపు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీద ప్రజలు పండుగ జరుపుకోవాల్సిన తరుణం. 10 ఏళ్లుగా ఎదురు చూసినటువంటి మీకు రేషన్ కార్డు రాబోతా ఉన్నాయి. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు రాబోతా ఉన్నాయి. రైతురమ్మ ఆత్మీయ భరోసా ఇప్పటికే ఇస్తా ఉన్నారు. 6,000 ఉద్యోగాలు ఇచ్చున్నాం ఈ రాష్ట్రంలో. 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము 1 సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చి ఇది ప్రజల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది బీదల ప్రభుత్వం అనే మాట నిలబెట్టుకున్న సందర్భం. అందుకే మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకి పిలుపునిస్తా ఉన్నాము. గణతంత్ర దినోత్సవం జరుపుకున్న రేపు ఇది మరొక పండగలాగా జరుపుకోవాలి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా పూరిస్తున్న ఈ వేళ కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు కూడా పండగ జరుపుకోవాలి. పోయిన పాలకులకి కనువిప్పు కలగాలి. ఏ రకంగా మేము ప్రజల్ని 10 ఏళ్లు మోసం చేస్తూ పబ్బం గడుపుకున్నామో వారికి తెలియపరచాలి.